శ్రీ గురుభ్యో నమ. మనం ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు చేయాలన్నా, ఏదన్నా ఒక వాహనం తీసుకోవాలన్నా, ఒక ఇల్లు తీసుకోవాలన్నా, ప్రతి ఒక్కదానికి పురోహితుణ్ణి సంప్రదించడం అనేది మనం చేస్తూ ఉన్నాం. మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేస్తూ వస్తున్నారు. ఇంతకు పురోహితుడు ఈ పురోహితుడు అంటే ఎవరు? ఆయన లక్షణం ఏంటి అంటే పుణ్యస్య రోహిణీశస్య హితస్య చ తపస్య చ ఆద్యక్షర విసంయోగే వేదాశ్చక్రే పురోహితం. అంటే ఆ బ్రహ్మదేవుడు పుణ్యంలో పుణ్యకర్మలు చేసేటట్లు ప్రేరేపించేటువంటి వ్యక్తి కనుక పుణ్యము అనేటువంటి పదంలో నుంచి ఒక అక్షరాన్ని తీసినాడంట, పూ అనుకొని. పుణ్యస్య రోహిణీశస్య అంటే ప్రతి ఒక్కరూ అడిగేటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా నిదానంగా ఆలోచించి సరిగ్గా సమాధానం చెప్తూ అందరినీ కూడా ఆహ్లాదపరిచేవాడు కనుక చంద్రుడు రోహిణీశుడు అయినటువంటి చంద్రుని పేరులో నుంచి రో అనేటువంటి ఒక అక్షరాన్ని తీసినాడంట. హితస్యచ అంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అనేటువంటి తాపత్రయంతో ఉంటాడు గనక హితము అనేటువంటి పదంలో నుంచి ఒక అక్షరాన్ని తీసినాడు. తర్వాత ఇతను ఎప్పుడూ కూడా మంచి అనుష్ఠానము, యజ్ఞయాగాదులు చేస్తూ పూజలు చేస్తూ తను సొంతానికి సంధ్యావందనము, మంత్రానుష్ఠానం ఇవన్నీ చేస్తూ ఉంటాడు గనక తపస్సు అనేటువంటి పదంలో నుంచి ఒక అక్షరాన్ని తీసినాడు. పుణ్యంలో నుంచి పూ అనే అక్షరాన్ని, రోహిణీశస్య అనేటువంటి చంద్రుని పేరున్నటువంటి పదంలో నుంచి రో అనే అక్షరాన్ని, హితము అనేటువంటి పదంలో నుంచి హి అనే అక్షరాన్ని, తపస్సు అనేటువంటి అక్షరంలో నుంచి తా అనే అక్షరాన్ని, వీటన్నిటినీ తీసి వీటన్నిటినీ కలిపి పురోహిత అనేటువంటి పదాన్ని బ్రహ్మదేవుడు చేసినాడు అనుకొని మనకు శాస్త్రంలో చెప్తూ వస్తున్నది. అంటే ఒక పురోహితుని కర్తవ్యం ఏంటి అంటే ప్రతి ఒక్క మనిషిని పుణ్యం చేసేటట్లు ప్రేరేపిస్తూ రావాలి. ప్రతి ఒక్కరికి చాలా పేషెన్స్తో ప్రశాంతంగా ఉత్తరం చెప్తూ రావాలి. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగేటట్లు చేయాలి. తర్వాత మీరు కూడా మీ అనుష్ఠాన ధర్మాదులన్నింటినీ కూడా ఆచరిస్తూ రావాలి. ఈ 4 లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని మనం పురోహితుడు అనేటువంటి పేరుతో పిలిచేదానికి అర్హతను పొందగలుగుతూ వస్తాం.